బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రమ. ముందుగా ముఖ్యాంశాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల బీజేపీ నిజమైన అభిమానాన్ని చూపించిందన్న కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. రాబోయే సంవత్సరంలో జరగనున్న సమ్మక్క సారక్క మహాజాతరపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి సీతక్క. వలిగండలో నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భూ వివాదాల శాశ్వత పరిష్కారం భూభారతితో సాధ్యమన్న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల బీజేపీ నిజమైన అభిమానాన్ని చూపిస్తూ ఆయన జ్ఞాపకాలను పదిలపరిచిందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. అమలాపురం గంగరాజు ఫంక్షన్ హాల్లో జరిగిన అంబేద్కర్ ఉత్సవాల ముగింపులో పాల్గొన్నారు. కానీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అనేక ఇబ్బందులు పెట్టిందని విమర్శించారు. 10 రోజుల పాటు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. ఇవాళ అందులో భాగంగా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏ విధంగా అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అంబేద్కర్ గారిలోకి తీసుకెళ్ళాలి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ గతంలో ఎన్డీఏ ప్రభుత్వం 99 నుంచి 2004 వరకు ఉన్నటువంటి వాజ్పేయి గారి ప్రభుత్వం కానీ 2014 నుంచి ఇవాటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఏ విధంగా అంబేద్కర్ ఏదైతే వీపీ సింగ్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ మద్దతుతో వీపీ సింగ్ గారి పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి లండన్ లో ఆయన ఉండి చదువుకున్నటువంటి భవంతిని సైతం కొనుగోలు చేసి ఈ 5టిని కూడా సాంస్కృతిక కేంద్రాలుగా కూడా అభివృద్ధి చేసి పంచతీర్థ పేరుతో అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇవన్నీ ప్రజలకు వాస్తవాలు వివరించాలి అనేటువంటి ఆలోచనతో ములుగు జిల్లాలో రాబోయే 2026వ సంవత్సరంలో జరగనున్న సమ్మక్క సారక్క మహాజాతరపై అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి కొత్తగా ఏం చేయాలో ప్లాన్ చేసి కలెక్టర్కు తెలపాలని తాము బడ్జెట్ కేటాయిస్తామని వివరించారు. ములుగు జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యంత ఎక్కువ పర్సెంటేజ్ తీసుకువచ్చిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దివాకరణ గారి అధ్యక్షతలో మరి రాబోయేటువంటి మేడారం జాతర ఏర్పాట్ల కోసం మేము రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో మరి కలెక్టర్తో పాటు ఐటీడీఏ పిఓ గారు, ఆర్డీఓ గారు, అదేవిధంగా లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ గారు మరియు డిఎస్పీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మా చందర్ మన గ్రంథాలయ చైర్పర్సన్ గారు, అదేవిధంగా డిఆర్డిఓ గారు, ఎఫ్డిఓ గారు, ఇతర మా జిల్లా అధికారులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. వారందరితో పాటు పర్మనెంట్ స్ట్రక్చరు, ముందస్తు అభివృద్ధి కార్యక్రమాలను చేయడం కోసం ఏం చేయాలో అని వాళ్ళకుండక ఉక్కపోతతోటి ఒక 10-20 నిమిషాలు ఎవరైనా వీఐపీ వచ్చినా లేదా అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉండి ఫాస్ట్గా వస్తే మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా చాలా ఎత్తైన గుట్టల మీద మంచి అడవుల మధ్య పురాతనంలో కూడా గుట్ట మీద మన రాష్ట్రంలో అత్యధిక ఉత్తీర్ణత సాధించి టాప్లో ఉండడం మా అందరికి కూడా సంతోషం. నేను మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాం, పిల్లలకు కానీ కానీ ఎప్పుడు కూడా చదువు అనేది మనకు జీవితాన్ని మారుస్తుంది, సమాజానికి మారుస్తుంది. వలిగండలో నిర్వహించిన భూభారతి చట్టంపై అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సదస్సులో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భూభారతితో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని అన్నారు. వలిగొండ, భువనగిరి, పోచంపల్లిలో ఎంఆర్ఓ కార్యాలయాలు శిథిలావస్థలో ఉన్నాయని, గత ప్రభుత్వం పట్టించుకోలేదని, నూతన కార్యాలయాలు నిర్మించాలని, నిధులు కేటాయించాలని కోరారు. కష్టపడొద్దు, రైతు కన్నీళ్ళు పెట్టుకోవద్దు. రైతు భూమి ఎక్కడ ఇబ్బంది ఉన్నా వాళ్లకు మరి ఇదివరకు ఇబ్బంది ఉండే, ఎంఆర్ఓకి అధికారం లేకుండే. మండలం వ్యవస్థ ఎందుకు పెట్టినాము? ఎంఆర్ఓ దగ్గరికి పోతే పనులు అయితే భూమి కానీ ఇంకేదైనా పంచాయతీ కానీ ఎంఆర్ఓకి అధికారం లేదు, ఆర్డీఓకి లేదు,
కలెక్టర్కి లేదు, కలెక్టర్కు ఇన్నో ఉండేది, మిగతాదంతా హైదరాబాద్ CCLకి పోవాలి. అంటే ఏ భూమి ఎక్కడ పరిష్కారం కావద్దు, మా దగ్గరికి వస్తేనే మేము పరిష్కారం చేస్తాం. ఇంట్లో పెద్ద పెద్ద భూములు ఏమొస్తాయి, మేమేం దండుకోవచ్చు, మేమేం కాజేయవచ్చు అని ఆలోచన చేసిండ్రు. అట్లా కాజేసిందని కూడా చట్టం తెచ్చిన రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నమస్కరిస్తూ, మీ మనందరి తరఫున నమస్కరిస్తూ ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మరి చాలా గొప్ప విషయం ఈరోజు అనేక. ఆ తర్వాత ప్రతి గ్రామంలో మరి ముగ్గులు పోసుకునే ఇళ్లకు, ఇంద్రం ఇళ్లకు ముగ్గు పోస్తారు, ఇండ్లు కట్టుకునే కార్యక్రమం అవుతుంది. అట్లానే పోచంపల్లి టౌన్లో కూడా, ముక్తాపూర్లో ఉన్నాయి. ఈ ఇండ్లన్నీ కూడా వాటికి కొంచెం నిధులు పెట్టాలన్నాం. అదో ప్రభుత్వమే దిగొచ్చి మనకు మేలు చేసే కార్యక్రమం చేస్తుందంటే ఇది మన ప్రజాపాలన, ఇది మీరు చేసిన మేలు కాబట్టినే ఈరోజు అందరూ కూడా ప్రభుత్వమే దిగొచ్చి మనకు మేలు చేసే కార్యక్రమం చేస్తుందని మీ అందరికీ కూడా నమస్కరిస్తూ మరొకసారి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రామగిరి మండలంలోని సెంటినరీ కాలనీ సింగరేణి కమ్యూనిటీ హాల్ వద్ద నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి పాల్గొన్నారు. భూభారతి చట్టంలోని వివిధ అంశాలను కలెక్టర్ రైతులకు, ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన భూభారతి చట్టం 2025 అమల్లోకి వచ్చిందని, ముందుగా రాష్ట్రంలోని 4 మండలాలలో పైలట్ ప్రాజెక్టు కింద ఈ చట్టం అమలు చేస్తున్నారని అన్నారు. భూమి లేకపోతే అంతా డీటెయిల్స్ కూడా రాస్తాం. ప్రస్తుతం ధరణిలో అటువంటిది ఏం లేదు, డైరెక్ట్ వెళ్ళి స్లాట్ బుక్ చేసుకుని అమ్మేసేది. దాన్ని రిజెక్ట్ చేయడానికి కూడా చాలా ఆప్షన్ లేదన్నమాట. స్లాట్ పెండింగ్ పెట్టేసి తప్ప స్లాట్ రిజెక్ట్ చేయడానికి ఆప్షన్ లేదు. సో మోస్ట్లీ అప్రూవ్ చేయాల్సి వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ధరణిలో ఎవరైనా అప్లై చేసి నాకు భూమి ఉంది అంటే, నాకు నిజంగా ఫిజికల్ భూమి ఉందా, లేకపోతే వ్యవసాయం చేస్తాను నాకు పాస్బుక్ ఉందా, నేను చేసేది. సెకండ్ థింగ్ వచ్చేసి ఇప్పుడు నిరాశ చేస్తున్నాం. జనరలీ నిరాశ చేస్తే పేరెంట్ నుంచి సంచి దాని కూతురులో వచ్చింది. బట్ మేము 3 కొడుకులు ఉన్నారు, 2 కూతురు ఉన్నారంటే, ఒక కొడుకు హైదరాబాద్లో ఉన్నారు, 2 కూతురు వేరే దగ్గర ఉన్నారంటే, మీ విధంగా తర్వాత ఎప్పుడో తెలుస్తున్నారు కూతురు కానీ బ్రదర్ కానీ హైదరాబాద్ నుంచి చెక్ చేస్తున్నారు. మా నిరాశ సవాళ్ళు ఓన్లీ 1-2 కుటుంబ సభ్యులు మీద అయితే మళ్ళీ వాళ్ళకి మాకు కంప్లైంట్ చేయడం అవుతుంది. మాకు ఎటువంటి ఆప్షన్ కూడా లేదన్నమాట. అట్లా చెప్పే జీడిమెట్ల పోలీస్ స్టేషన్ షాపూర్ నగర్లో జీడిమెట్ల పోలీసులు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ ముఖ్య అతిథిగా వచ్చి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ వేసవికాలం మొదలవడంతో ప్రజల దాహార్తి తీర్చడానికి, అదేవిధంగా ఫ్రెండ్లీ పోలీసుల్లో భాగంగా స్థానిక ప్రజలని కూడా ఇందులో భాగస్వామ్యులను చేశామని తెలిపారు. బాలానగర్ ఏసీపీ హనుమంతరావును మరియు జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేష్ను, జీడిమెట్ల పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఈరోజు సైబరాబాద్ పరిధిలోని బాలానగర్ జోన్ లిమిట్స్లో ఉన్న జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో షాపూర్ నగర్ ఎక్స్ రోడ్లో చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వేసవి కాలంలో ప్రయాణికులు వాళ్ళ దాహార్తితోటి ఇబ్బంది పడకుండా ఇమ్మీడియట్గా వాళ్ళు వాటర్ తాగి స్వాంతన పొందడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. మళ్ళీ దీంట్లో ఇంకొక ఉద్దేశం ఏంటంటే, మా సిపి గారి ఆదేశాల మేరకు పోలీస్ అండ్ పబ్లిక్ కార్డియల్ రిలేషన్స్ని పెంపొందిస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్ మెజర్స్లో భాగంగా దీన్ని చేపట్టడం జరిగింది. దీంట్లో లోకల్ అసోసియేషన్స్ని, లోకల్ షాప్స్ వారిని, లోకల్ ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేస్తూ వాళ్ళు కూడా మేము కూడా ఇందులో పాలు పంచుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చినారు. సో ఇట్లాంటి చక్కని కార్యక్రమం చేపట్టేందుకు ఇన్స్పెక్టర్ జీడిమెట్ల, ఏసీపీ బాలనగర్ని అభినందిస్తున్నాను. సో ఇలాగా ఈ జోన్ మొత్తంలో కూడా ఇలాంటి చలివేంద్రాలు ఈ వారంలో ఓపెన్ చేయబోతున్నాం మా సిపి గారి ఆదేశం. ఈ నెల 28న యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంకై జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాధర్నాలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పిలుపునిచ్చారు. సిపిఎం భువనగిరి మండల కమిటీ సభ్యులు, శాఖ కార్యదర్శుల సంయుక్త సమావేశంలో మాట్లాడుతూ బస్వాపురం రిజర్వాయర్కు 500 కోట్ల రూపాయలు కేటాయించి పూర్తి చేయాలని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. భువనగిరి సమావేశం జరుగుతుంది. సందర్భంగా యాదాద్రి జిల్లాకి ప్రజల పరిష్కారం నెల 20 సోమవారం జిల్లా కార్యాలయంలో మహా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ప్రజలను పాల్గొని సిపిఎం యాదాద్రి భువనగిరి కమిటీ ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా సాగు నీరు తో పాటు అందరికీ మళ్ళీ వచ్చే 20 నుంచి ప్రాజెక్టు కలగనే మీరింది కానీ పూర్తి పరిస్థితి. దానికి ఒక 5 కోట్ల కేటాయిస్తేనే పూర్తది. ఈ 5 కోట్ల రూపాయలు కేటాయించాలి.
తర్వాత గ్రామంలో ఉన్న లింకులను వేయాలని, తర్వాత మౌలిక వసతులు పరిచయం చేయాలని, అదేవిధంగా టీపీఎం బోనిలో ఉన్న వేయాలని నుంచి కలెక్టరేట్ కు ఒక 6 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి కలెక్టర్ ఆఫీస్ ముంగట మహాధర్నా నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న రైతులు, వృత్తిదారులు, వ్యవసాయ కూలీలు, పేదలు, అన్ని వర్గాల ప్రజలు ఈ మహాధర్నాలో పాల్గొని పెద్ద ఎత్తున జయప్రద జేఈ మెయిన్స్ ఫలితాలలో కుకట్పల్లిలోని శ్రీ చైతన్య కళాశాలకు సంబంధించిన బ్రాంచ్లు భాస్కర్ భవన్, శ్రీ భాస్కర్ భవన్లో చదివే విద్యార్థులు ప్రతిభ కనపరిచారు. తమ జోన్ పరిధిలోని 1000 లోపు ర్యాంకు సాధించిన వారిలో 6 మంది విద్యార్థులు ఉన్నారని, అదేవిధంగా 5000 లోపు 28, 10,000 లోపు 48 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారని కళాశాల డీన్ రవికుమార్ తెలిపారు. ఈ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఎన్ఐటి, ఐఐటీల్లో సీట్లు రాబోతున్నాయని తెలిపారు. 120 అండ్ 120, 143 ఓపెన్ కేటగిరీలో వచ్చిన ర్యాంక్స్, అలాగే రిజర్వేషన్ వాటిలో కూడా 48th ర్యాంక్ వచ్చింది. ఎస్సీ కేటగిరీలో 48. ఈరోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ జేఈ మెయిన్స్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. 2025 బ్యాచెస్ మా శ్రీ చైతన్య కూకట్పల్లి బ్రాంచ్ భాస్కర్ భవన్ మరియు శ్రీ భాస్కర్ భవన్ క్యాంపస్ విద్యార్థులు అద్భుతమైన రిజల్ట్స్ సాధించారు. అలాగే మాది మదిగున కూడా ఐఐటి జోన్ సంబంధించిన విద్యార్థులు కూడా అద్భుతమైన రిజల్ట్ సాధించారు. ఈ రిజల్ట్లో మా బాధ్యత, మా అధ్యాపక బృందం బాధ్యత ఎక్కువ దోహదపడ్డాయి. ఇవన్నీ మా డైరెక్టర్ సుష్మా మేడం గారు ఆధ్వర్యంలో, అట్లాగే మాకు ఐఐటి కోఆర్డినేటర్ ఉమాశంకర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్స్తో మా అధ్యాపక బృందం, అట్లాగే 5,000 లోపల ఉన్న వాళ్ళు 28 మంది ఉన్నారు, అట్లాగే 10,000 లోపల ఉన్న వాళ్ళు 48 మంది ఉన్నారు. వీళ్ళందరికీ ఐఐటీస్తో పాటు ఎన్ఐటి సీట్స్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడైతే ప్రజెంట్ ఎన్ఐటీస్ క్వాలిఫై అయ్యారు. ఎన్ఐటీస్ నుంచి నెక్స్ట్ అడ్వాన్స్ ఎగ్జామ్కి రేపు మే 18వ తారీఖు వీళ్ళందరూ సన్నద్ధులు అవుతున్నారు. మే 18వ తారీఖు జరిగే ఐఐటి ఎగ్జామ్కి వీళ్ళందరూ అద్భుతంగా రిజల్ట్ సాధిస్తారని మనస్ఫూర్తిగా మీ అందరికీ పత్రికాముఖంగా మీడియా ప్రతినిధులందరికీ తెలియజేయడం జరుగుతుంది. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం మల్లాం గ్రామంలో 2 వర్గాల మధ్య జరిగిన సంఘటనకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వికాస పీడీ కె లచ్చారావు, పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ అన్నారు. పిఠాపురం మండలం మల్లాం గ్రామంలో 2 వర్గాల మధ్య జరిగిన సంఘటనకు సంబంధించి 2 వర్గాల శాంతి కమిటీ సభ్యులు గ్రామ పెద్దలతో సమావేశం నిర్వహించారు. దీనిలో వారు మాట్లాడారు. మమ్మల్ని ఉత్తేజపరచడమో లేకపోతే ఇంకొక పరచడమో మమ్మల్ని తెలివితేటలుగా చట్టాల అవగాహన కల్పించి వారు మమ్మల్ని ఈ విధంగా చేయడం వల్ల మాకు అవగాహన వచ్చి మేము ఇంతతోటి ఇది ఆఫ్ చేసుకుంటున్నాం. అయితే ఏంటంటే ఎక్కడో ఏదో చిన్న మూల ఎవరో పోస్టులు పెట్టడం అన్నది మళ్ళీ జరిగింది. రాత్రి నుంచి కూడా ఏం జరగలేదు. ఎక్కడ ఏమైనా జరిగినా నా దృష్టికి కూడా తెమ్మనమని చెప్పాను. వాళ్ళకి కవరంపి చెప్పేశాను వెంటనే. అందుకని ఏ సమస్య రానివ్వం. వాళ్ళు మేము కూడా ఎప్పుడేం జరిగినా అలా జరుగుతూ ఉండటం అన్నది జరుగుతూ వస్తుంది. కానీ ఇంత పెద్ద సమస్యని మేము 6 వాళ్ళని పిలిచాము. వాళ్ళతో మాట్లాడితే చాలా విషయాలు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే మల్లంఊరులో ఇంత క్రితం సంఘటనలు జరిగినప్పుడు ఇంత స్నేహపూర్వకమైన వాతావరణం ఎప్పుడూ లేదు. ఈసారి జిల్లా కలెక్టర్ గారి ప్రతి క్షణం పర్యవేక్షిస్తూ ఈ సమస్యని దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఆయన మాకు గైడ్ చేస్తూ ఉన్నారు. ఆ ప్రకారం మేము ఈ సమస్యని చాలా 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఆ విషయం కూడా మాకు మీ మీడియా మిత్రుల ద్వారా మాకు తెలిసిన తర్వాత ఇమీడియట్గా రెవెన్యూ వారు మేము ఇక్కడికి రావటం జరిగింది. అలాగే మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి ఎస్పీ సారు, కలెక్టర్ గారు కలిసి వాళ్ళు నిరంతర పర్యవేక్షణలో ఇక్కడ ఒక పీస్ కమిటీ, అంటే ఇదివరకు జరిగినటువంటి విషయాల్లో సారు స్థానికుడు, తర్వాత ఊరు మల్లం విలేజ్, నేను నా ఊరికి ఏదే చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన దగ్గరుండి ఈ సమస్యని ఏది పెద్ద విషయాన్ని కూడా చిన్న విషయంలాగా చేసి కలెక్టర్ గారి ద్వారా ఆయన రావటం, తర్వాత రెవెన్యూ, తర్వాత పోలీసు, మేమందరం కూర్చొని ఒక సమస్య వచ్చినప్పుడు ఒక పీస్ కమిటీ వేసుకుని ఆ సమస్యలు ఆ విధంగా ముందుకెళ్ళాం. అయితే నిన్న సాయంత్రం పీస్ కమిటీ అయిన తర్వాత కొన్ని పోస్టులు రావడం బాధాకరంగా అనిపించడంతో మళ్ళీ ఇప్పుడు తర్వాత 2వ రోజు కూడా ఇదే టార్గెట్ అవ్వడం మాకు ఏమాత్రం నచ్చలేదు. నచ్చకపోగా మళ్ళీ ఒక పార్టీకి అట్టగట్టి
ఒక పార్టీని వాళ్ళకి ఎలా సృష్టించారని చెప్పడం అనేది ఇంకా నచ్చలేదు. అందుకే ఈ సమస్యని ఎట్నే మళ్ళీ పీస్ కమిటీ దగ్గరికి తీసుకెళ్ళినా ఈ సమస్యని పరిష్కరించారు. మాకు ఎటువంటి సమస్యలు లేవు, శాంతియుతంగానే ముందుకు వెళ్తాం, మేమందరం కలిసి ముందుకు వెళ్తాం. ఇకపై పోస్టులు రావు, ఎందుకంటే వాళ్ళు కూడా మాకు హామీ ఇచ్చారు. ఆ విధంగానే మా దగ్గర నుంచి వాళ్ళకు ఎటువంటి పోస్టులు కానీ మా యువత కూడా పెట్టరు. సుబ్బులక్ష్మి నృత్య కళాశాల ఆధ్వర్యంలో లక్డీకాపులోని సెక్రెట్ స్పేస్లో నిర్వహించిన అభ్యుదయ ఫెస్టివల్ అలరించింది. ఈ కార్యక్రమంలో సుబ్బులక్ష్మితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. యాదాద్రి తిరుమల శ్రీ స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని మంగళవారం రోజు ఉదయం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం 500 మంది భక్తులు స్వామివారి నామాలను పఠిస్తూ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ శుభోదయం. మన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి యొక్క తిరునక్షత్రం ఏది అంటే శ్రవణం. నక్షత్రములలో అన్నిట్లో కూడా విశేషమైనటువంటి నక్షత్రం ఏది అంటే శ్రవణ నక్షత్రం. ఆళ్వార్ పెరియాళ్వార్ పల్లాండు తిరుపల్లాండు అనేటువంటి ప్రబంధాన్ని మంగళాశాసనం చేస్తూ తిరువోణ తిరువిழவில் అందియంబోదులు అరియురువాగి అరి ఆడిత్తమనై అని వాడతారు. అంటే ఏ దేవుణ్ణి మనం ఎక్కువగా ఆశ్రయించాలి అంటే తిరువోణ తిరువిழவில் శ్రవణ నక్షత్రంలో అవతరించినటువంటి స్వామివారిని ఆరాధించాలి అని ఆళ్వారు చెప్తారు. అలాగే వామనమూర్తి శ్రవణ నక్షత్రంలో అవతారం చేసే బాలుడై వచ్చి త్రివిక్రముడిగా అవతారం చేసి 3 లోకాలను కూడా ఆక్రమించాడు. కాబట్టి నక్షత్రంలో విశేషమైన నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఆ నక్షత్రం మన వెంకటేశ్వర స్వామివారిది. అటువంటి ఈ శ్రవణ నక్షత్రం నాడు గిరి ప్రదక్షిణం. అందుకే కొండను ఆరాధించడము, ఆ ఆరాధన భావంతో స్వామివారిని ఆరాధించుకోవడం అన్నది మనకు చాలా విశేషం. అందులో కూడా వెంకటేశ్వర స్వామి అంటేనే 7 కొండలే మనకు సప్తగిరి, ఆ సప్తగిరీషుడు అని అంటాం. ఆ సప్తగిరీషుడే స్వర్ణగిరీషుడై 1 సంవత్సర కాలం క్రితం మన కోసం మోక్షార్థి మోక్షమాప్నియాత్, విద్య కావాల్సిన వాళ్లకు విద్య, ధనార్థి లభతే ధనం, డబ్బు కావాలి లౌకిక వ్యవస్థలో, నాకు డబ్బు, సర్వార్థి సర్వమాప్నోతి, అన్నీ కావాలయ్యా నాకు ఇది అని అసలు ఏమీ లేదు, అహించిన నా దగ్గర ఏమీ లేదు, నిన్నే నమ్ముకొని వచ్చా అంటే అన్నీ ఇస్తాడంట భగవంతుడు. సర్వార్థి సర్వమాప్నోతి, కానీ అంతిమ ప్రయోజనం పరమపురుషార్థం ముక్త ఐశ్వర్యం, ముక్తి లభించడమే ముఖ్యం. కాబట్టి ఆ మోక్షాన్ని కూడా భగవంతుడు ఈ గిరి ప్రదక్షిణ ద్వారా మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇటువంటి గిరి ప్రదక్షిణ ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజు మనమే చూడొచ్చు. మొట్టమొదటి గిరి ప్రదక్షిణలో ఒక 10 మంది ఉంటే సుమారు ఇప్పుడు కొన్ని 100 మంది ఉన్నారు ఇక్కడ. ఇది వర్ధతాం అభివర్ధతం, ఇంకా 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 పెరుగుతారు జనాలు. కాబట్టి అటువంటి స్థాయికి ఈ గిరి ప్రదక్షిణ చేరుకోవాలి. ఎందుకు అంటే కేవలం మనం మాత్రమే భగవంతుడిలో చేరుకోవడానికి మనం స్వార్థంతో మన ధర్మం ఎక్కడ చెప్పలే. నాన్ పెట్ర ఇన్బం వయ్యగం పెరవేండు, నేను పొందుతున్నటువంటి సంతోషం.
అమలాపురం కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఆర్ఎస్ రత్నాకర్ నాయకత్వంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రత్నాకర్ మాట్లాడుతూ మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టి ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి పబ్బం గడుపుకుంటున్నటువంటి తెలుగు రాష్ట్రాల నాయకులకు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుందని, మాల సోదరులు కూడా మన హక్కులను కాపాడుకునే దిశలో పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, బంధువులారా, ఈ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి ఇద్దరు కూడా తెలుగు రాష్ట్రాల్లో వేరే సమస్య ఏది లేదన్నట్టు కొంపలంటుకు పోయినట్టుగా దేశంలో ఎక్కడా లేనటువంటి ఎస్సీ వర్గీకరణ ఇష్యూని తెర మీదకి తీసుకొచ్చి దళితుల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకుంటా ఉన్నారు. ఇది దారుణమైనటువంటి సంఘటన. మనమంతా కూడా మరి దీనిపై రియాక్ట్ అవ్వాలి. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఎన్ని చట్టాలు చేసినా సరే తెలుగు రాష్ట్రాల్లో అసలు రెస్పాన్సే లేదు. మాల సామాజిక వర్గం ఉనికి ఉందా లేదనేటటువంటి పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి మనమంతా బతికే ఉన్నాం, మన ఉనికి ఉందని చెప్పేసి తెలియజెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అక్క చెల్లెళ్ళారా, అన్నదమ్ములారా, బంధువులారా. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, మిగతా రాజకీయ పార్టీలు ఈ మాలలు ఏమీ చేయలేరులే, వీళ్ళ రెస్పాన్స్ లేదు. అంబేద్కర్ యొక్క పోరాట స్ఫూర్తి వీళ్ళ పూర్తిగా నశించిపోయిందని అనుకుంటా ఉన్నారు. కాబట్టి మీరు అందరూ బయటకు వచ్చి పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆర్డినెన్స్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు, చట్టం చేశాడు రేవంత్ రెడ్డి. అయిపోయింది అనుకోకండి మిత్రులారా. ఇదేమి భగవద్గీత, ఖురాన్, బైబిల్ కాదు. మార్చలేకపోవడానికి మనకు కావాలనుకున్నప్పుడు అలా చేర్పేసుకోవచ్చు. ఆ చెరిపాలంటే ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా గట్టిగా పోరాటం చేస్తే ఈ చట్టాలన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. కాబట్టి మీరందరూ పోరాటానికి, నిరంతర పోరాటానికి, అంబేద్కర్ సాబ్ చెప్పినట్టుగా రిలెంట్లెస్ ఫైట్, నిరంతర పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మార్మా. పటాన్చెరువు నియోజకవర్గం రామచంద్రపురం భారతీనగర్ డివిజన్ తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో చలో వరంగల్ సభా పోస్టర్ను ఆదర్శ్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. ఈ నెల 27న జరిగే బహిరంగ సభకు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. సోమిరెడ్డి, గోవర్ధన్ రెడ్డి, తొంట అంజయ్య, వెంకటేశం గౌడ్, సింధు, ఆదర్శ్ రెడ్డి, రాములు గౌడ్, బుచ్చిరెడ్డి, చిన్న పాల్గొన్నారు. మా గవర్నమెంట్ గారికి, మున్సిపల్ అధ్యక్షులు దేవన్న గారికి, మాణిక్య గారికి, పృథ్వీరాజ్ గారికి, నాయకోటి రాజేష్ గారికి, మరి 9 నెలల కింద మన బీఆర్ఎస్ పార్టీ బీమా మీద, మన బీఆర్ఎస్ పార్టీ జెండా మీద మరి గెలిచిన మహిపాల్ రెడ్డి గారి నుంచి పార్టీ ఏ రకమైన కార్యక్రమం వచ్చినా, పార్టీ ఏ రకమైన మెసేజ్ ఇచ్చినా కూడా అందరం అన్నదమ్ములాగా అవన్నింటినీ తూచా తప్పకుండా పాటిస్తూ పార్టీని ఏ మండలిగా మండలి, ఎక్కడ మున్సిపాలిటీ అక్కడ మున్సిపాలిటీ కలుపుకోబోతూ మరి బీఆర్ఎస్ పార్టీ పటాన్చెరు కాన్స్టిట్యున్సీ మరి కోఆర్డినేటర్గా నేను నియమిస్తున్నాం. అందరినీ కలుపుకోపోయి పార్టీ నిలబెట్టి రేపొద్దున మరి బై ఎలక్షన్ రావచ్చు. మరి మనం తెలంగాణ నుంచి 11 వెళ్ళి 12 వరకు మైత్రి కావడం ఉండాలి. అంటే మనం ఈ కొల్లూరు సర్కిల్, మన కొల్లూరు రాజధాని సాగి మన పిల్లల దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని నుంచి ఎండ తీవ్రతకు వాహనదారులు, ప్రయాణికులకు, పాదచారులకు ఇబ్బందులు పడకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు వరంగల్ ట్రాఫిక్ సిఐ రామకృష్ణ తెలిపారు. శనివారం వరంగల్ నగరంలో పలు చోట్ల ప్రయాణించే వాహనదారులు సిగ్నల్స్ వద్ద ఆగినప్పుడు ఎండ తీవ్రతకు ఇబ్బంది పడకుండా గ్రీన్ మ్యాట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎండ తీవ్రత అధికంగా ఉండడం వలన జనసేన మరియు కాపు నాయకులు కలిసి ప్రతి మంగళవారం అంబలి మరియు మజ్జిగ పంపిణీ చేయాలని శ్రీకాళహస్తి జనసేన నాయకుడు కొట్టె సాయి సూచనల మేరకు జనసేన నాయకులు తమ వంతుగా ఆర్థిక సహాయం చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. జనసేన
కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై జనసేన. అమలాపురం కలెక్టర్ కార్యాలయం వద్ద ముమ్మిడివరం మండలం అనాథవరం గ్రామం మహిళలు మంచినీటి సమస్యపై కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసి మీడియాతో మాట్లాడుతూ జీఎంసీ బాలయోగి కాలనీ పైలవారిపేటలో నీళ్లు రాక చాలా ఇబ్బందులు పడుతున్నామని సర్పంచ్కు సెక్రటరీకి ఎన్నిసార్లు మొరపెట్టినా వినిపించుకోవడం లేదని కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశామని తెలిపారు. చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మా పక్కన చెరువులు తవ్వేశారు. మాకు ఆ చెరువుకి ఒక 10 కిలోమీటర్లు కూడా ఒక 5 నిమిషాలు కూడా గ్యాప్ లేకుండా తవ్వారు. అయితే మేము డైలీ ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేస్తా ఉంటాను. నేనే చేస్తానండి, రోజుకొచ్చి 4 సార్లు చేస్తాను. సార్ నీళ్లు రావట్లేదండి, నీళ్ళు ఇలా ఇబ్బంది పడిపోతున్నామండి అని, చాలా ఇబ్బంది పడుతున్నామండి అని సారే చేస్తాను. ఆయన అయిన తర్వాత మళ్ళీ సాయి గారికి చేస్తానండి. కానీ ఏ రోజు కూడా మా సమస్య ఏదో పట్టించుకుంటున్నట్టు అమ్మ వెంటనే వచ్చేస్తున్నాను, ఒక 10 నిమిషాలు వచ్చేస్తున్నాను, బాగు చేస్తున్నాను అని అంటారు. కానీ ఏ రోజు రారండి. మాకు రోజు నీళ్ళు ఇస్తారు. అందరికీ సరిపడే నీళ్ళు మాకు ఎందుకు సరిపడలేదో మాకు అర్థం కావట్లేదండి. ఎందుకంటే మాకు పాతలైన ఉన్నప్పుడు మా వాటర్ చాలా బాగా వచ్చేదండి, ఎక్కువ నీళ్ళు కూడా పట్టుకునే వాళ్ళము. ఎందుకంటే మాకు అక్కడ కనీసం మేము నోట్లో నీళ్ళు వేసుకోకుండా అయిపోయేంత ఉప్పు నీళ్ళ పరిస్థితి మాకు తెచ్చిందంటే ఆ చెరువులే కారణం. ఆ చెరువుల్ని మేము ఎన్నోసార్లు మేము ఆపడానికి కూడా ట్రై చేస్తామని, మాకు పరిస్థితి బాగాలేని గురించి మేము ఇంత లెక్క వచ్చాను. లేకపోతే మేము కలెక్టర్ ఆఫీస్ కూడా రావాల్సిన అవసరం లేదు. పొద్దున కూడా వాటర్ రావట్లేదని ఫోన్ చేస్తే ఎందుకు తవ్వేసుకుంటున్నారు, మోటార్లు వేసేసుకుంటున్నారు, మీకు నీళ్ళు ఎలా వస్తాయమ్మా అని అడుగుతున్నారు. నీళ్ళు వస్తే మేము ఎందుకు తవ్వుకుంటామో మాకు అర్థం కావట్లేదు. నీళ్లు అది తవ్వుకోవడం వల్ల ట్యాప్లు ఇరగొట్టుకోవడం వల్ల మళ్ళీ మాకే డబ్బులు వేస్ట్. కానీ ఆయనకి అది అర్థం కాకుండా రండి. దానివల్ల మాకు నీరు సాల్ట్ వాటర్ సార్, మొత్తం అంతా సాల్ట్ వాటర్. మాకు పంచాయతీకి వెళ్తేనేమో నీళ్లు సరిగ్గా ఇవ్వట్లేదు సార్. నీళ్ళు ఇమ్మని అడుగుతుంటే ఇవాళ వస్తాను రూపొస్తాను అంటున్నారు, కానీ మాకు ఏ సాయం చేయట్లేదు సార్. వాటర్ గోతులు తవ్వుకునే అయ్యే ఆడుకుంటున్నాం సార్. మేము చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. పంచాయతీకి వెళ్తే మాకు ఎవరో సమస్య తీర్చట్లేదు సార్. మా సమస్య తీర్చండి సార్. కలెక్టర్ ఆఫీస్కి వచ్చాం సార్ ఈరోజు సోమవారం అని. కలెక్టర్ ఆఫీస్ నుంచి అడుగుతున్నాం సార్. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం జీహెచ్ఎంసీ భారతీనగర్ 111వ డివిజన్ మరియు 112వ డివిజన్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ నెల 27న పటాన్ చెరువు మైత్రి గ్రౌండ్స్ నుంచి చలో వరంగల్ మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ టీపీయూఎస్ మండల ప్రెసిడెంట్ అబ్బు అలీ కురేషి, షేక్ కుత్బుద్దీన్, 111వ డివిజన్ ఆర్గనైజర్ సెక్రటరీ, డివిజన్ ప్రెసిడెంట్ పరమేష్ యాదవ్, మైనార్టీ సెల్ అధ్యక్షులు అజీంబాయ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మెకానిక్ బాబాబాయ్ పాల్గొన్నారు. మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ ఎస్కే గౌస్, పటాన్ చెరువు కోఆర్డినేటర్ ఆదర్శరెడ్డిని పూలమాలలు శాలువాతో సన్మానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకమైన ఉన్నం వాసుదేవనాయుడు మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేసి సన్మానించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల బీజేపీ నిజమైన అభిమానాన్ని చూపించిందన్న కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. రాబోయే సంవత్సరంలో జరగనున్న సమ్మక్క సారక్క మహాజాతరపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి సీతక్క. వలిగండలో నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భూ వివాదాల శాశ్వత పరిష్కారం భూభారతితో సాధ్యమన్న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.
Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.